సో నేను మా ఫ్రెండ్స్తో అయితే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. సో ఆ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు మీతో చెప్తా చూడండి. సో నేను మా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి చెర్లపల్లి నుంచి మా ప్రయాణం అయితే ఒక స్పెషల్ ట్రైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో జర్నీ అయితే అది మేము ట్రైన్ వచ్చేసి 24 అవర్స్లో వెళ్ళాలి ట్రైను. సో మా ట్రైన్ వచ్చేసి 30 అవర్స్ పట్టింది ఇక్కడ నుంచి భూపాల్ వెళ్ళడానికి. సో ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేము ఇప్పటివరకు ఎప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళలేదు. సో అరౌండ్ 6 o'clock ఈవినింగ్ 6 o'clockకి మా ట్రైన్ అనేది ఉంది. సో మేము మా ఫ్రెండ్స్ ఒక 1/2 hour ముందే అక్కడికి చేరుకొని సో మేము మా బెర్త్ చూసుకొని అక్కడ కూర్చున్నాక మా ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. సో చాలా మట్టికి అంటే పూరి జగన్నాథ్ వెళ్ళాలి కాబట్టి సో ఆ ట్రైన్ అనేది ఆంధ్ర నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. గుడివాడ ఆ స్టేషన్స్ అట్లా తగులుకుంటూ పోతుంది. సో ఆ క్రమంలో మా పక్కన కొంచెం అంకుల్ వాళ్ళు పరిచయం అయ్యారు. సో వాళ్ళతో కాన్వర్జేషన్ అంతా బాగానే జరిగింది. తర్వాత ట్రైన్లో చిన్న పిల్లలు అండ్ మా పక్కలో కూడా ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా భోపాల్ వెళ్తున్నారు, వాళ్ళతో కాన్వర్జేషన్ ఓకే బాగా అయింది. సో మేము ఇక భోపాల్లో దిగేసరికి మరుసటి రోజు ఎంత అయింది టైము, నైట్ దిగినాం. ఇక్కడ ఈరోజు ఈవినింగ్ 6కి ఎక్కితే నైట్ అక్కడ 10 o'clock 10:30కి ఆ టైంకి దిగినాం. సో దిగానే నైట్ ట్రైన్లో ఏం తినలేదు, వెళ్ళి భోజనం చేసినాం. సో దాని తర్వాత మాకు అక్కడ నుంచి పూరికి ఎక్కడ వెళ్ళో తెలియదు. సో ఆ టైంలో ప్రభుత్వం అంటే అక్కడ గవర్నమెంట్ బస్సెస్ అనేవి ఆ టైంకి ఎండ్ అయిపోతాయంట. సో వేరే ప్లేస్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ నుంచి ప్రైవేట్ బస్సులు ఉంటాయంట. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ నుంచి చాలామంది ఉన్నారు, అదే లాస్ట్ బస్సు. సో పూరి వెళ్ళేది బస్సు అయితే ఫుల్ అయిపోయింది. సో అక్కడ నుంచి పూరి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ నుంచి అరౌండ్ 40-50 kilometers ఉంటుంది భోపాల్ నుంచి. సో పూరి వెళ్ళిపోయాము. సో పూరి టెంపుల్ దగ్గర దిగాము ఒక 500 meter డిస్టెన్స్లో. సో అక్కడ నుంచి డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళ్ళాము. సో మేము ఎక్కడ రూమ్ తీసుకోలేదన్నమాట. సో ఎందుకంటే నైట్ 12 o'clock వచ్చినాం, మళ్ళీ రూమ్ వైకెట్ ఎట్లా ఉంటుంది 12 to 12 ఉంటుంది. సో ఏం చేద్దాము ఇట్లా మళ్ళీ మనీ వేస్ట్ అని. సో మేమైతే ఆ టెంపుల్ దగ్గర చాలామంది భక్తులు అనేది పడుకొని ఉన్నారు. సో వాళ్ళతో పాటు మేము పడుకున్నాం. ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. అయితే పడుకుంటే మా ఫ్రెండ్స్ అక్కడ అంటే పక్కన ఒక అమ్మాయి పడుకుంది. సో అమ్మాయి పడుకుంది, మా ఫ్రెండ్ గాడేమో అమ్మాయి పక్కన పడుకోవడానికి భయపడుతున్నాడు. అంటే ప్లేస్ కూడా లేదు ఎక్కువ వేరే దగ్గర పడుకోవడానికి. సో తర్వాత ప్లేస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఎట్లా పడుకున్నాక టెంపుల్లో ఎట్లా ఉంటుంది, మార్నింగ్ 5 o'clockకే వాళ్ళు వచ్చి లేపుతా ఉన్నారు మొత్తం. సో లేపినాం. సో దాని తర్వాత పక్కన అమ్మాయితో నేను అడిగా, సో ఏంటి మీరు ఒక్కరే వచ్చారు సంథింగ్, ఏంటి ఇక్కడ స్టే చేశారని అంటే అమ్మాయి చెప్పింది. అమ్మాయి అంట సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుందంట, లైక్ ఒడిశా అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుందంట. తనకి పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే ఇష్టం అంట. సో వాళ్ళ ఫ్రెండ్స్ నేను వెళ్ళిపోతే ఆ అమ్మాయికి ఇక్కడే స్టే చేయబుద్ది అయ్యి సో ఇక్కడ ఉందంట నైట్ అంతా. సో అలా చెప్పింది. సో అక్కడ తర్వాత మేమేం చేసాము, రూమ్ కోసం వెళ్ళాము. రూమ్ కోసం వెతుక్కోవాలి ఇప్పుడు. సో ఎక్కడ రూమ్స్ వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాం, ఆ పూరి టెంపుల్ బ్యాక్ సైడ్ అనేది ఒక గల్లీ ఉంటుంది. సో గల్లీకి వెళ్తూ ఉన్నాం రూమ్ కోసం అని. వెళ్తున్నప్పుడు రూమ్స్ అనేవి టూ హెవీ అనమాట. మనకి ట్రావెలింగ్లో ఎక్కడ పోయినా ఎక్స్పెన్సివ్ ఉండేవి ఏంటంటే రూమ్స్ అనమాట. రూమ్స్ మాకు అంటే కొన్నేమో తక్కువ రేట్లోనే చెప్పారు, కానీ అవి రూమ్స్ బాగాలేవు. ఎక్కువ రేట్లు చెప్పినా ఎక్స్పెన్సివ్ అనిపించినాయి. సో దాని తర్వాత అట్లే చూసుకుంటూ వెళ్ళినాం. అయితే మాకు అక్కడ ఒక మఠం కనిపించింది. సో ఆ మఠంలో మాకైతే రూమ్స్ అయితే దొరికాయి. సో లో బడ్జెట్లో మాకైతే అంటే ఫస్ట్ అడగగానే లేవని చెప్పారు. సో తర్వాత మేము కొంచెం వాళ్ళతోటి రిక్వెస్ట్ చేసేగానే మాకు రూమ్స్ అలొకేట్ చేసారు. సో అట్లా సెట్ అయిపోయింది రూమ్స్. సో వాళ్ళైతే డైలీ తక్కువనే ఛార్జ్ చేస్తారు, డైలీ 200 అనమాట. సో మనకు బెడ్ ఇస్తారు అండ్ అక్కడే క్లీన్గా వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో బాగుంది రూమ్ అనేది. సో దాని తర్వాత మేము అక్కడ నుంచి ఏం చేసినాము, టెంపుల్కి స్టార్ట్ అయినాం అనమాట. సో టెంపుల్కి స్టార్ట్ అయితే వెళ్తుంటే నేను పూరిలో గమనించిన విషయాలు ఏంటంటే, అక్కడ అంటే ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, ఒక స్ట్రీట్కి ఒక ట్యాప్ వాటర్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు దాన్ని ప్రెస్ చేసినా వాటర్ అనేవి వస్తూ ఉంటాయి, అవి డ్రింకింగ్ వాటర్ అనమాట. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పటి నుంచో అక్కడ ట్యాప్ వాటర్ ఇంత స్ట్రీట్లో ఇంత అభివృద్ధి. సో నాకు మస్తు అనిపించింది, ఆ విషయం బాగా నచ్చింది. ఇంకోటి అప్పుడే మేము టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఒక అంటే ఎవరో చనిపోయారు, సంథింగ్ ఒక ముసలామనో చనిపోయారు.
చనిపోతుంటే అక్కడ అంటే వాళ్ళ పైన పైసలు చల్లుతారు కదా, పైసలు చల్లేటప్పుడు అవన్నీ మన దగ్గర ఏం చేస్తారంటే ఆ డబ్బులు తీసుకోవద్దు అవన్నీ చేసుకోవద్దు అనుకుంటారు కదా. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవి తీసుకొని మొక్కుకొని మరీ తీసుకుంటున్నారు. సో ఆ ట్రెడిషన్ కూడా కొంచెం బాగా అనిపించింది. అంటే రెస్పెక్ట్ చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అనమాట. సో అది కూడా ఓకే మంచిగా అనిపించింది. సో దాని తర్వాత టెంపుల్కి వెళ్ళాం, క్యూ లైన్స్లో నిలబడ్డాం. సో క్యూ లైన్స్లో నిలబడ్డప్పుడు మాకు చాలా లేట్ అయిద్దాం అనుకున్నాం, కానీ అంటే మాకు దర్శనం కూడా వితిన్ 2 అవర్స్లో అయిపోయింది. సో అయిపోయాక నాకు అక్కడ హైలైట్ అనిపించిందంటే ఆ ఒడిస్సా వాళ్ళు ఆ టెంపుల్కి ఇంకెక్కువ కలకత్తా వాళ్ళు వస్తూ ఉంటారు. సో కలకత్తా వాళ్ళు ఒడిస్సా వాళ్ళు ఎక్కువ బాగా వస్తారనమాట పూరి జగన్నాథ్ టెంపుల్కి. సో వాళ్ళు ఒక వైబ్ ఇస్తారు అట్లా, నాకు వస్తలేదు అని ఒక వైబ్తో ఇస్తారు. అది ఆ సౌండ్ అనేది క్రేజీ అనిపిస్తుంది అసలు. వాళ్ళంతా ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు అంటారు ఒకేసారి, ఆ వైబ్ అనేది మస్తు అనిపిస్తుంది అక్కడ. సో ఫైనల్లీ మేము ఏం చేసామంటే ఆ జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాక లోపల దర్శించుకునే దగ్గర అందరినీ ఎమ్మటే తోసేస్తూ ఉంటారు. సో నేను మా ఫ్రెండ్స్ ఏం చేసినామంటే బ్యాక్ సైడ్ ఒకటి కాసేపు అక్కడ ఫస్ట్ హుండీ కానుకేసే దగ్గర దీపం ఉంటుంది, ఒక దీపం, ఆ దీపం దగ్గరనే ఒక 20 minutes టైం స్పెండ్ చేసినాం. సో చాలా బాగా అనిపించింది. అక్కడ కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళతో కాన్వర్జేషన్. సో యాక్చువల్లీ గుడ్. దాని తర్వాత సో అది అయిపోయింది. సో దీని తర్వాత ఈ టెంపుల్ అయిపోయింది. సో తర్వాత ఎట్లయినా ఒడిస్సా వచ్చినాం కదా, ఎక్కడెక్కడ తిరగాలి, ఏమేం చేయాలి. సో తర్వాత మేము అక్కడ టూర్స్ వాళ్ళు ఉంటారు కదా, టూర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాం. సో అయితే వాళ్ళు లో బడ్జెట్లో చెప్పారు, 500-600లో మీకు పార్క్, గునా కేవ్స్ అండ్ ఇవన్నీ మేము డ్రాప్ చేస్తాం, మళ్ళీ పూరిలో దింపుతామని చెప్పారు. సో ఓకే ఎట్లయినా వచ్చినాం కదా అని మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఆ ట్రావెల్ అనేది బుక్ చేసుకొని మార్నింగ్ 6 o'clock అక్కడికి వెళ్ళాలి. ఈ లోపు మేము నైట్ మనకి ఏంటంటే ఆ టెంపుల్ పక్కనే వితిన్ 1 kilometerలోనే మనకి బీచ్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి బీచ్లోకి వెళ్ళి కాసేపు సరదాగా బీచ్లో గడిపి అవన్నీ చేస్తాం. సో బీచ్లో నాకు ఇక్కడ ఇంకో విషయం జరిగింది. బీచ్లో వేరే టూరిస్ట్ కూడా వస్తుంటారు కదా. సో వాళ్ళతో మాట్లాడితే ఒక అమ్మాయి చెప్పింది, ఎక్కడి నుంచి వేరే ఫ్రమ్ నువ్వు అంటే బనారస్ అన్నది. అంటే నాకు అప్పటిదాకా బనారస్ చీరలు అవి ఇవన్నీ విన్నా కానీ బనారస్ ఎక్కడుందో నాకు అర్థం అవ్వలేదు అసలు. తర్వాత తెలియదంటే బాగోదని తర్వాత గూగుల్లో చూస్తాను, బనారస్ అంటే కాశీ యొక్క పాత పేరు బనారస్ అంట. సో అప్పుడు నాకు అర్థమైంది బనారస్ అంటే కాశీ అని. సో అట్లా అనమాట. దాని తర్వాత నేను ఒక యోగి కథ అని ఒక బుక్ చదివా. ఆ బుక్లో ఆ యోగి మఠం ఉంటుంది అక్కడ పూరి పక్కనే. సో ఆ మఠానికి వెళ్ళా. నాకు అది కొంచెం ఒక క్రేజీ ఫీలింగ్ లెక్క అనిపించింది, ఎందుకంటే బుక్లో చదివింది మనం డైరెక్ట్గా యూస్ సెట్ ఉంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది కదా. సో అలా అనిపించింది అనమాట. సో దాని తర్వాత మేము ఏం చేసినాము, అక్కడ నుంచి కోనార్క్ టెంపుల్కి వెళ్ళాం. కోనార్క్ టెంపుల్ చక్రాలు అవన్నీ ఆల్ గుడ్, కానీ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఆ టెంపుల్కి మనల్ని అనేది లోపలికి ఎలో చేయరు, జస్ట్ బయట మట్టికే సరౌండింగ్స్లో తిరుగుతాము. ఆ టెంపుల్ అనేది క్లోజ్ చేసి ఉంటుంది. సో లోపల చెప్తారు కదా ఏమంటారంటే వీడియోస్లలో ఆ టెంపుల్లో ఏమంటారు మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది, ఎప్పుడు వెళ్తూ వస్తుంది సంథింగ్, ఆ స్టోరీస్ చెప్తారు కదా. అవన్నీ చూద్దాం అనుకుంటే ఎవరినైతే ఎలో చేయరు, జస్ట్ బయట మాత్రం చూడాలి. దాని తర్వాత చంద్రబాగ్ బీచ్ సంథింగ్ ఏదో దేవుడు అనేది చెప్తారు, ఆ స్టోరీ గుర్తులేదు. సో ఆ బీచ్కి తీసుకెళ్లారు. దాని ఆ తర్వాత గునా కేవ్స్ అండ్ బౌద్ధాలయం 2 ఉంటాయి. సో ఆ గునా కేవ్స్లో ఏంటంటే అప్పట్లో ఆ యోగులంతా అందులో ఏమంటారు దాన్ని యోగాలు చేసి అంటే అది చేస్తారు కదా, ఏమంటారు దాన్ని జ్ఞానోదయం కోసం బుద్ధుడు లెక్కసం అక్కడ చాలామంది కేవ్స్ ఉన్నాయి అవి. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే దాని తర్వాత మేము జూ పార్క్కి వెళ్ళాం. జూ పార్క్లో కూడా చాలా నార్మల్, జూ పార్క్లో ఎక్కడైనా జంతువులు ఉంటాయి. సో అక్కడ కూడా బాగా అనిపించింది. సో ఇదన్నమాట మా పూరి స్టోరీ. సో ఇలా సాగింది, ఆల్ గుడ్. సో ఆఫ్టర్ దాట్ మళ్ళీ ట్రైన్ ఎక్కలేదు. దాని తర్వాత కలకత్తా వెళ్ళాం. ఆ కలకత్తా స్టోరీ నెక్స్ట్ చెప్తా. సో లెట్స్ సీ.